ఆ పాప వయసు 2 ఏళ్లే. కానీ ఒకసారి చూసిన జంతువులు, వస్తువుల పేర్లు చెబుతూ పెయింటింగ్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది. తన చిట్టి బుర్రలో ఎన్నో గుర్తుపెట్టుకుంటుంది. చూసినవి చూసినట్టు చెప్పడంతో పాటు కుదురుగా కూర్చుండి పెయింటింగ్ సైతం వేస్తూ అబ్బురపరుస్తుంది. 2 నిమిషాల్లోనే 60 బొమ్మల పేర్లు తడబడకుండా చెప్పేస్తుంది. అలాగే పోర్ ఆర్ట్, స్టాంప్ ఆర్ట్, స్పిన్ ఆర్ట్, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్స్ వేస్తుంది. అంతేకాదు 20 నెలల వయసులోనే ఇప్పటి వరకు 113 ఆర్ట్ ఫామ్స్ పూర్తి చేసి ఔరా అనిపించింది ఆ చిట్టి పాప. వీటితో పాటు 30 సెకండ్లలోనే తెలుగు, ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేస్తుంది. ఇక ఇదే అంశంపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు. పిట్ట కొంచెం కూతగనం, ఇదంతా పాత సామెత. చిన్నారి బుడిబుడి వయసులో వేసి అమ్మా నాన్నల అంటే ఏంటో కూడా తెలియని ఈ చిన్నారి ఒక అద్భుతాలు సృష్టిస్తుంది. అపార మేధస్సుతో పలువురిని అబ్బురపరుస్తుంది. మనతో పాటు ఎన్ఆర్ఐ దంపతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పాప వయసు ఎంత, అసలు తన స్పెషల్ టాలెంట్ ఏంటి? సో మా పాప షీల్ టర్న్ 2 August 6th అండ్ ఏదైనా ఒకసారి చెప్తే షీ విల్ రిమెంబర్ అండ్ షీల్ రీటెల్ మళ్ళీ. సో అలా ఎన్ని చెప్పినా కానీ షీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ అండ్ మళ్ళీ చెప్పగలదు అది. సో తన స్పెషల్ టాలెంట్ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈస్ హర్ ఎక్స్ట్రాడినరీ మెమరీ, క్విక్ లెర్నింగ్ స్కిల్స్. సో వితిన్ 2 minutes ఆఫ్ టైంలో మోర్ దెన్ 60 ఫ్లాష్ కార్డ్స్ని తను ఐడెంటిఫై చేయడమే కాకుండా చెప్పింది. షీ హ్యాస్ రిసైటెడ్ అండ్ మోర్ ఓవర్ తను రైమ్స్ కూడా రిసైట్ చేస్తుంది, లైక్ తెలుగు రైమ్స్ అండ్ ఇంగ్లీష్ రైమ్స్. అండ్ షీ కెన్ సాల్వ్ షేప్స్ పజిల్స్ కూడా, షేప్స్, కలర్స్ అవన్నీ చూసి కరెక్ట్ షేప్లో పెట్టగలదు. దట్ టు వితిన్ లైక్ 1 minute లోపలనే పెట్టగలదు అలా. సో దట్స్ వాట్ వీ అబ్జర్వ్డ్ హర్ టాలెంట్. అండ్ ఈ టాలెంట్ మేమే కాకుండా లైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా తన ఈ టాలెంట్ని గుర్తించి దే అవార్డెడ్ హర్ అస్ సూపర్ టాలెంటెడ్ కిడ్. అంటే మీరు పాపకి చిన్నప్పటి నుండి కూడా ఏదైనా ట్రైన్ చేశారా? అంటే ఇది ఇట్లా ఉంటుంది అండి అంటే ఏమైనా ట్రైన్ చేశారా? తనంతట తానే అన్ని గ్రాస్పింగ్ చేసి కూడా తనంతట తానే గుర్తించి ఇవన్నీ మెలకువలు నేర్చుకున్నా? సో యాక్చువల్లీ తను ఆడుకునే టైంలో తన బొమ్మల్ని నేను ఒకసారి చెప్పడం జరిగింది. ఒక ర్యాబిట్ టాయ్ ఉంటే ఇది ర్యాబిట్ అని చెప్పాను. చెప్తే నెక్స్ట్ టైం తనే నా దగ్గర వచ్చి ఆ బొమ్మ తీసుకొచ్చి అమ్మ ర్యాబిట్ అని చెప్పింది. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నా, తను ఏదైనా చెప్తే వెంటనే గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తుంది ఎన్ని డేస్కి అడిగినా కానీ. సో తన ఇంట్రెస్ట్ని నేను అబ్జర్వ్ చేసి ఫ్లాష్ కార్డ్స్ తెప్పించాను. అంటే డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్ అవన్నీ పిక్చర్స్ తెప్పించి తనకు చూపించి చెప్పాను అవన్నీ ఏంటి అనేది. సో అప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా తను చెప్పింది ఎప్పుడు అడిగినా కానీ. సో అలా తన టాలెంట్ నాకు అర్థమైంది. అండ్ తన ఇంట్రెస్ట్ టువర్డ్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్, కొత్త ఏదైనా తనకి తెలియకపోయినా ఆ టాయ్ తీసుకొచ్చి నన్ను అడిగేది ఇదేంటి అమ్మ అని. సో అలా ఐ హ్యావ్ అబ్జర్వ్. మనవరాలు ఉన్నారు కదా, తను ఇంత చిన్నప్పుడే ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సాధించింది. మీరు ఎలా ఫీల్ అవుతారు? తను వాళ్ళ మదర్ చెప్తే చిన్నప్పటి నుంచే గ్రాస్ప్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటి గురించి చెప్పే ఇంట్రెస్ట్ను గమనించి మా కోడలు ప్రశాంతి తనకు అన్ని ఫ్లాష్ కార్డ్స్ తెప్పించి నేర్పించడం జరిగింది. 2 minutes లోపలనే దాదాపు 60 ఫ్లాష్ కార్డ్స్ను అంటే గుర్తించి దాన్ని రిసైడ్ చేసి చెప్పింది. దాన్ని మొత్తం వీడియో తీసి పంపడం వలన ఈ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వీళ్ళందరూ గుర్తించి మెడల్స్ ప్లస్ సూపర్ టాలెంటెడ్ కిట్గా గుర్తించిండ్రు. దాన్ని మీ అందరికీ పంచుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అంటే మొత్తానికి బుడిబుడి అడుగులు వేస్తూ తన తల్లిదండ్రులతో అసలు లోకం అంటే ఏంటో కూడా తెలియని వయసులో లోకంలో ఉన్న అద్భుతాలన్నింటినీ కూడా గుర్తించి తన మెమరీ పవర్తో అందరినీ విస్మయించే పరిస్థితిలో చిన్నారి అర్హత ఉందని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. పిట్ట కొంచెం